శ్యామ్ గారు సార్, మీ హృదయంలో సాంగ్స్ అన్నిసార్లు విన్నాను. ఫస్ట్ మీరు ఎవరో నాకు తెలియదు, ఈ సినిమాలో ఉంటారో లేదో తెలియదు, కాబట్టి ఆ హృదయంలో సాంగ్స్ మట్టుకు అన్నిసార్లు విన్నానండి. యువర్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ. అట్లాగే మన విహారీ గారు, థ్యాంక్ యూ సార్, యూ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. లైక్ దట్, అసలు నువ్వు చించేసావా నువ్వు నాకు నువ్వు ఎంత ఎమోషనల్గా మేల్స్ ఎంత కనెక్ట్ అవుతారు అనేది నాకు ఒక చిన్న ఇది ఉంది. ఎంత కనెక్ట్ అవుతారు అనేది నేను కనెక్ట్ అయ్యే ఈ సినిమా తీశాను కనుక నాలాగే కనెక్ట్ అవుతారా అని ఆ సందేహం ఫస్ట్ చించి పారేసావు నువ్వు. సో rest of all the technicians and all the, particularly the media team who have worked for this film, and గీతా భగత్ చాలా సునాయస్ భలే మాట్లాడతావు నువ్వు, చాలా న్యాచురల్. ఈ సినిమా గురించి ఎక్కువ కొంచెం నీకు న్యాచురల్గా వచ్చింది. కనెక్ట్ అయ్యావు, అర్థమవుతుంది. సో దెన్ కమ్స్ విద్యా అండ్ ధీరజ్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ధీరజ్ మొట్టమొదట్లో ఏదో వాళ్ళ నాన్నగారు ఒక హోటల్లో ఈయన పరిచయం చేశారు, ఇండస్ట్రీకి రావాలని సరదా పడుతున్నాడండి అని. రారా తీరద్ద నీకు అని అనుకున్నాను, కానీ వచ్చి ఇలా గీతాష్లో కూర్చుని 4 సినిమాలు తీసి పెడతాడు అని అనుకోలేదు. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్నగారు పరిచయం చేసినప్పుడు చిన్న కుర్రోడుగా ఉండేవాడు. ఆ తర్వాత విద్య సొంత కూతురు లాంటిది, చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది. ఇవాళ వచ్చి గీతాష్ని తన సొంతం చేసుకుంది. ఇవాళ నాకు బరువు తగ్గించడానికి మన వాసు, విద్య వీళ్ళు పక్కన బోల్డ్ మంది ఇటువంటి, అంటే అనేక మందిని ఎంకరేజ్ చేశాం. ధీరజ్ లాంటి వాళ్ళు, ఎస్కేఎన్ లాంటి వాళ్ళు, వీళ్ళని వీళ్ళందరూ సినిమాలు తీస్తూ గీతాష్ని పచ్చగా ఉంచుతున్నారు. అందుకని ప్రత్యేకంగా నేను మీడియా ఎలాగో సినిమా చూస్తారు కనుక నా రిక్వెస్ట్ మీడియాకి ఏంటంటే, ప్రతిసారి మిమ్మల్ని ప్రమోట్ చేయమన్నప్పుడు మా మనసులో సక్సెస్ అయితే వచ్చే పేరు, డబ్బులే గుర్తుంటాయి. ఈ సినిమాని బాధ్యతగా మీరు ఫీల్ అయి చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మంచి సినిమాల్ని